నమస్తే. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో 4వ తారీఖున బంద్ పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో అఖిలపక్షాన్ని అంతా కూడా ఎన్ఎస్యూఐతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళ మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ని పూర్తిగా రద్దు చేసి పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి అయితే చాలా రోజుల కాంచి ఉద్యమాలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సైతం కూడా నిన్న గవర్నర్కు సంబంధించినటువంటి కార్యాలయం కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన 4వ తారీఖున ఎందుకు ప్రధానంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా పిలుపునిస్తూ ఉన్నారు, దేనికోసమని? ఇది కేవలము నీట్ పరీక్ష ఒకటి రద్దు చేయాలని కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్టీఏ సంస్థ నీట్తో పాటు అనేక ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్ష దాని ఇంటిగ్రిటీ, శాంటిటీ, ట్రాన్స్పరెన్సీ దెబ్బతిన్నది కాబట్టి రేపు పొద్దున ఇటువంటి సమస్యలు లేవనెత్తొద్దు. దానితో పాటు 24 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సీటును మనం ఇవ్వలేము. కాకపోతే ఎగ్జామ్ నిర్వహణలో 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ రాసిన దానికి ఫలితాలు వచ్చినాయని ఒక భరోసాని కల్పించాల్సిన బాధ్యత ఆ సంస్థ పైన ఉంటుంది. దాన్ని పర్యవేక్షిస్తున్న ఆ కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఈ అవకతవకలు జరిగినాయి అని చెప్పి రుజువైంది కాబట్టి, ఏదైతే పేపర్ కొన్నవారు, పేపర్ తోటి తీసుకున్నవారు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా ఒప్పుకున్నారు కాబట్టి అవన్నీ రుజువైనాయి కాబట్టి ఇమీడియట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి నీట్ పరీక్షని రీకండక్ట్ చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణని జరిపించి, ఎందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి అంటున్నామంటే కేంద్ర సంస్థలతో విచారణ జరిపిస్తే ఈ మొత్తం పేపర్ లీకేజ్ జరిగిన 3 రాష్ట్రాలు కూడా కేంద్ర ఏదైతే బీజేపీ పాలిట రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ మిత్రపక్షంతో కలిసి ఉన్న పాలిట రాష్ట్రాలు కాబట్టి నమ్మకానికి విద్యార్థులకి తల్లిదండ్రులకు ఆ నమ్మకం లేదు కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి వారి యొక్క ఏదైతే ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి ఈ విద్యార్థులకి, భారతదేశ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దానితో పాటు ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ని కండక్ట్ చేయలేకపోయింది కాబట్టి ఇదే భారతీయ జనతా పార్టీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఏ స్టాండ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో వారు పేపర్ లీకేజ్ అయిందని నిర్ధారణ కాకముందే వారు ఏ డిమాండ్స్ అయితే పెట్టినరో, ఏదైతే టీఎస్పీఎస్సీని తక్షణమే రద్దు చేయాలి, ఎగ్జామ్స్ అన్నింటి క్యాన్సిల్ చేయాలి, రీకండక్ట్ చేయాలని వారు ఆ రోజు ఏదైతే విధానాలు ఫాలో అయినరో, వాళ్ళు డిమాండ్స్ పెట్టినరో ఆ రోజు మేము కూడా అవే డిమాండ్స్ తోటి ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. సో ఈరోజు ఆ పరిస్థితి వారు ఎదుర్కొంటారు కాబట్టి వారు పెట్టిన డిమాండ్స్ కేంద్రంలో వారు ఫాలో అవ్వాలి. కానీ దీన్ని పొలిటికల్ మోటివ్గా చూసి ఏదో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఇతర ఏదైతే వారికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారని చెప్పి ఈ ఇష్యూని సప్రెస్ చేసే ప్రయత్నం చేయకుండా భారతదేశ ప్రజలకి రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పైన 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్స్ జరుగుతాయని ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారిపై నుండి తక్షణమే ఆ దిశగా మీరు పని చేయాలి. నీట్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, ఏదైతే రాష్ట్రాలకు ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము ఆ డిమాండ్ మేరకు 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ఐక్య కార్యాచరణతోటి రేపొద్దున భారతదేశానికి పెంచున్న ప్రమాదాన్ని, ఇటువంటి ఒక ప్రమాదం రావద్దనే ఉద్దేశంతో అందరం కలిసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా భారత్ బంద్కి 4వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్కన ఎన్డీఏ పార్టీ, ఒక పక్కన నీట్ పైన కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉంది, ఒక యుద్ధమే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో చూసినట్టయితే భిన్నమైనటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వం పైన నిరుద్యోగులు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. మనం మొన్న చూసుకోవడం జరిగింది. సంబంధించినటువంటి నిరుద్యోగం అక్కడ గాంధీ హాస్పిటల్లో అమర నిరాహార దీక్ష, మళ్ళీ అశోక్ సార్ లాంటి సంబంధించినటువంటి అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తి సైతం కూడా ఆమరణ నిరాహార దీక్ష. ఒక పక్కన ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎగ్జామ్స్ని కరెక్ట్గా నిర్వహించట్లేకపోతుంది. రెండోది నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేకపోతా ఉంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తామని చెప్పి అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళే మీ పైన యుద్ధం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముందు మీరు అడిగిన ప్రశ్నలో నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయన్నా, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయన్నా? మీరు అడిగిన స్టేట్మెంట్లో 2 కాంట్రాడిక్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు నాకు అడిగింది ఎగ్జామ్స్ని నిర్వహించమంటారా, ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయమంటారా? అడుగుతున్నా నేను, మీరు అడిగిన క్వశ్చన్కి అడుగుతున్నా. ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతుందని మీరే అడిగారు, మళ్ళీ మీరు దాని తర్వాత ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయమని చెప్పి మీరే డిమాండ్ చేస్తారు. మీరు ఇన్ ద సెన్స్ మీరు అడిగే క్వశ్చన్, మీరు అడిగిన దాన్ని నేను చెప్తున్నాను. మీ స్పష్టత ఏదో ఇస్తే దానిపైన నేను సమాధానం చెప్పొస్తుంది. ఎగ్జామ్స్ నిర్వహించన్నా, పోస్ట్పోన్ చేయాలన్నా? డిఎస్సికి సంబంధించినటువంటి దానిలో ఖచ్చితంగా డేట్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. డిఎస్సికి సంబంధించి పోస్ట్పోన్ చేయాలని చెప్పి మీరు అంటారు. ఏదైతే ఇదే మన తొలి వెలుగులో రఘు గారితో మాట్లాడినప్పుడు టెట్ని 2వసారి కండక్ట్ చేయాలన్నప్పుడు, టెట్ మొన్ననే 6 నెలల ముందే టెట్ కండక్ట్ అయింది, లేదు ఏమవుతుంది టెట్ కండక్ట్ చేస్తే అన్నప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏదైతే గవర్నమెంట్ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 4000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తే
విద్యకి దూరం చేసే ప్రయత్నం చేస్తే తక్షణమే ఆ 4000 ప్రభుత్వ పాఠశాలల్ని తెరిచి బడుగు బలైన వర్గాలకి 24 లక్షల మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే పేద విద్యార్థులకి విద్యను అందించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన గత ప్రభుత్వం 5,000తోటే డిఎస్సి ఇస్తే 5,000కి ఇంకొక 6,000 పోస్టులు కలిపి 11,000తోటి మెగా డిఎస్సి వేసి పాత డిఎస్సి పోస్టులని పోస్ట్పోన్ చేస్తూ ఆ తేదీలలో మరొకసారి టెట్ నిర్వహించి ఆ టెట్ నిర్వహణలో ఏదైతే సంబంధించి ఆ డిఎస్సిలో కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే సంబంధించి ఇంటర్మీడియట్కి డిగ్రీ పర్సెంటేజ్ 65% ఉంటే కానీ తీసుకోవద్దని చెప్పి ఒక విచిత్రమైన ఎన్సిటీ గైడ్లైన్స్కి అగెనెస్ట్గా ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొని వస్తే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీకి 45% ఉన్నదాన్ని 40%కి కుదించి ఓసీకి 50% ఉన్నదాన్ని 45%కి తగ్గించి ఈరోజు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నెల లోపల ఎందుకంటే ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్లని ఏదైతే బంద్ చేసి టీచర్స్ని రిక్రూట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దూరదృష్టితోటి పేద విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన డిఎస్సిని రిక్రూట్మెంట్ చేసే ఒక ప్రణాళిక ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు మీరు పెట్టే డిమాండ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటారు, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమంటారు. డిఎస్సి గ్రూప్ 2 ఒక వారం రోజు వ్యవధిలో ఉందని 2 నెలలు పోస్ట్పోన్ చేయమంటారు. 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ 2 నెలల తర్వాత ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది కదా. సో ఈ ఉద్దేశము నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో 100% దానిపైన ఆలోచించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రతి దాంట్లో కూడా విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ ఏకాభిప్రాయానికి రావాలి. ఒకటి జాబ్ క్యాలెండర్ 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏదైతే సంబంధించి 10 ఎగ్జామ్లని రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనంటే యూపీఎస్సీ రిలీజ్ చేసింది కాబట్టి ఆ డేట్స్ తోటి ఓవర్లాప్ కాకుండా 100% రాబోయే 15 రోజుల్లో జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ప్రకటించి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మేము 100% నిరూపించుకుంటాం. దానితో పాటు ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థులకి మెరుగైన విద్యను అందించే దిశగా 100% తక్షణమే టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఒక చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. సరే అది తప్పు అని చెప్పి భావించి లేదు విద్యా వాలంటీర్లు రిక్రూట్ చేసుకొని తర్వాత పోస్టింగ్స్ ఇవ్వచ్చు అనే అభిప్రాయం మీరు ఎవరైనా విద్యార్థులు చర్చించి ఏకాభిప్రాయానికి వస్తే 100% నిరుద్యోగులు విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో ఒక మెసేజ్ తీసుకొని వస్తే తప్పనిసరిగా దాన్ని పరిష్కరిస్తాం. కానీ దాన్ని పక్కన పెట్టి ఎవరైతే సమస్యలకి కారకులో ఎవరైతే సమస్యలు సృష్టించిర్రో 2018లో ఈరోజు రిలింక్విష్మెంట్ ఏదైతే తీసేసిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఏదైతే సంబంధించి ఆ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్న వ్యక్తులు ఈరోజు రిలింక్విష్మెంట్ గురించి డౌన్ లిస్ట్ గురించి మాట్లాడతారు. అసలు జియో 46ని క్యాన్సిల్ చేసి జియో 46 వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని చెప్పి స్టాండ్ మేము తీసుకుంటే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ విద్యార్థులకు న్యాయం చేస్తేనే ఒక చెడు ఆలోచనతోటి ఆఖరి నిమిషంలో ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ప్రకటించి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు ఈరోజు హరీష్ రావు వచ్చి ఈ అంశం పైన జియో 46 అంశం పైన మాట్లాడతారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏంటంటే ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, 10th పేపర్ లీకేజ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ప్రతి పేపర్ లీకేజ్ చేసి టీఎస్పీఎస్సీ ఒక దేవాలయం లెక్క భావించే టీఎస్పీఎస్సీని ఈరోజు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు తీసుకొని వచ్చాడు. ఆ రోజు నిరుద్యోగులు బోడా సునీల్ నాయక్ ప్రవళిక చనిపోతే ఏం మాట్లాడారు? కనీసం నోరు మెదపలే. ప్రవళిక మా చెల్లె చనిపోతే ఎలక్షన్ సమయంలో దాన్ని వక్రీకరించి చెడుగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? ఇదే కల్వకుంట్ల తారక రామారావు కదా. ఈరోజు వాళ్ళు మా నిరుద్యోగుల సోదరుల గురించి మాట్లాడుతారు. అదే బోడా సునీల్ నాయక్ గురించి మాట్లాడితే ఇదే మీడియా సోదరులు ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అని ముర్ర పెట్టుకుంటే ఎంతోమంది విద్యార్థులు, యువజన నాయకులు అందరూ కలిసి పోరాటం చేస్తుంటే మీసొంటి జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టి ఇటువంటి అంశాలను లేవనెత్తొద్దని జైల్లో పెట్టి ఇదే మీ తొలి వెలుగు రగందని జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రతి సమస్యని పరిష్కరించే చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే మీరు సార్ పేరు తీసుకోరు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి ఈరోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగుతారు. ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 10 సంవత్సరాలుగా ఏడన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారన్నా ఎవరన్నా దీక్ష చేస్తే ఆ దీక్ష శివరాని దగ్గర కానీ ఆ సమస్య ఉన్న దగ్గరికి కనీసం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? ఒక విద్యార్థి నాయకునిగా ఆ బాధ ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణలో ఒక నిరుద్యోగి ఒక ఏదైతే సంబంధించి ఒక ఎస్టీ బిడ్డ ఒక ఏదైతే సంబంధించి మా సోదరుడు ఆయనకి హెల్త్కి ఏం జరగొద్దనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను పోతా అని చెప్పి ట్విట్టర్ వేదికగా నేను వస్తున్న గాంధీ ఆసుపత్రికి 9 గంటల 15 నిమిషాలకని చెప్పి నేను గాంధీ ఆసుపత్రికి వచ్చిన.
వచ్చి మురళీ నాయక్తో కూడా మాట్లాడినా 100% ఇది ప్రజాప్రభుత్వం ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఏ సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతామో చూద్దాము. దానితో పాటు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పి 100% నేను మురళీ నాయక్తో మాట్లాడడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. 100% ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ధర్నా చేసినా దీక్ష చేసినా మేము ఎక్కడ కూడా దానికి పోకుండా దాని దగ్గర రాకుండా లేము. గతంలో మీరు చెప్పిన వ్యక్తి దీక్ష చేసి ఆ రోజు టెట్టు పెట్టమని అంటే ప్రభుత్వంతో ఒప్పించి అది జెన్యూన్ డిమాండ్ టెట్టు పెట్టాలని చెప్పినాం. కానీ టెట్టు పెట్టే రోజే చెప్పినాం టెట్టు కండక్ట్ చేయమని అడుగుతారు, మీరు ఇప్పుడు పోస్ట్పోన్మెంట్ అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే టెట్లో కొత్త క్వాలిఫైర్ వాళ్ళు పోస్ట్పోన్మెంట్ అడుగుతారు. అప్పటికంటే లేదు అడగము, ఏదైతే పాత స్టూడెంట్సే ఉన్నారన్నారు. ఇప్పుడు 2 నెలలు పోస్ట్పోన్ చేయమని అంటారు డిఎస్సి. 2 నెలలు డిఎస్సి పోస్ట్పోన్ చేసినాక కొత్తగా అకాడమిక్ ఇయర్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. మళ్ళీ 6 నెలల గ్యాప్ వస్తుంది, మళ్ళీ టెట్టు పెట్టమంటారు, మళ్ళీ టెట్టు కండక్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ టెట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు, క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ టెట్ని మళ్ళీ ఏదైతే డిఎస్సిని మళ్ళీ పోస్ట్పోన్ చేయమని అడుగుతారు. మనం ఎగ్జామ్స్ అన్నింటినీ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు వచ్చే సంవత్సరానికి వెళ్ళి జాబ్ క్యాలెండర్ని ఎట్లా ప్రకటించగలుగుతాము, ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఖాళీని ఏ రకంగా భర్తీ చేయగలుగుతాము, ఇవన్నీ వాస్తవాలకు ఒక పక్కా ప్రణాళికతోటి ఈరోజు ఈ ఎగ్జామ్స్ ఇవి కండక్ట్ చేయండి అనే డిమాండ్ తోటి వస్తే 100% ఏకాభిప్రాయంతో విద్యార్థులు వస్తే నేను మాటిస్తున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి సంబంధించి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే చిత్తశుద్ధి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళే వచ్చి మాటలు మాట్లాడి ఏదైతే సంబంధించి 100 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వాళ్ళు ఈరోజు వచ్చి నిరుద్యోగుల గురించి మా సోదరులను తప్పుదో పట్టిస్తే మా నిరుద్యోగుల సోదరులు 100% క్లారిటీతో ఉన్నారు. నేను గాంధీ ఆసుపత్రికి పోయింది కూడా నేను ఒక్కనే పోయినా, నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఎస్యూ సభ్యులు అంటే అందులో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు, గ్రూప్ 2 ఉన్నారు, గ్రూప్ 3 ఉన్నారు. సరే వాళ్ళు ఐడియాలజికల్గా ఎన్ఎస్యూ ఎన్ఎస్యూలు ఉన్నారు తప్ప వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళు కూడా తెలంగాణ యువకులే. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ బలుగు బలైన వర్గాలు అందరూ ఉన్నారు. వాళ్ళు అక్కడ అవుతుందని చెప్పి ఆడు ఉంది అని చెప్పి పోతున్నామని చెప్తే ఎంతోమంది నిరుద్యోగులు కూడా చెప్పొచ్చిన కాబట్టి అందరు అక్కడికి వచ్చారు. 100% క్లారిటీ తోటి మురళీ నాయక్తో సంబంధించి మా సోదరుడు అక్కడ ఉన్న మా సోదరుడు మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి అక్కడ పోయినాం. నిజంగా చిత్తశుద్ధి లేకపోతే గాంధీ ఆసుపత్రికి నేను ఎందుకు పోతాను? ఇంకోటి నేను పోయింది విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూనే నేను లోపల పోయినా. మీకు వీడియోలు మీ దాంట్లో పోస్ట్ చేసిన వీడియోలు కూడా చూస్తే ఏదైతే సంబంధించి అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ వచ్చిండని చెప్పి మీరు పోస్ట్ చేయలేదు, దేనికోసం వచ్చిండనేది మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈరోజు సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి వాస్తవాలు జరిగిందేందో చెప్పిన విధంగా చెప్తే రేపు పొద్దున తెలంగాణలో యువకులకి ఈ ఒక పోరాటాలు ఆగాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ హాస్టల్ నుండి చదువుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కోటి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు నా పిల్లగానికి ఉద్యోగం వస్తుంది అని చెప్పని. ఇట్లా పోస్ట్పోన్ అవ్వకుండా పోతే ఎగ్జామ్స్ పైన నమ్మకం పోతుంది, ఎగ్జామ్స్ అవుతాయా కాదా అని చెప్పని చదువుకునే విద్యార్థి కూడా ఏదైతే చదువుకి దూరం అయ్యే ఒక పరిస్థితి ఉంటుంది. పక్కా ప్రణాళికతోటి ఏ రోజు ఏ ఎగ్జామ్స్ పెట్టాలి, డిసెంబర్ లోపల ఎట్లా ప్రక్రియ పూర్తి చేయాలని ఒక ఆలోచన దీక్ష కూర్చున్న ఎవరికన్నా, దీక్ష కూర్చున్న ఏ వ్యక్తి కన్నా ఏ డిమాండ్ చేస్తారు, దేనికోసం డిమాండ్ చేస్తారు, దేనికి ఏ రకంగా ఎట్లా చేయాలనే ఆలోచన వారికి ఉంటే 100% అందరూ ఏకాభిప్రాయంతో మా దగ్గరకు వస్తే తప్పనిసరిగా ప్రతి డిమాండ్ని కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని మాట్లాడారు కదా, 100% ఏదైతే ఆల్రెడీ ఇదే హరీష్ రావు గారు రైతుల గురించి మాట్లాడారు. ఆగస్ట్ 15 మేము రైతులకు రుణమాఫీ చేస్తామనగానే సబ్జెక్ట్ డైవర్ట్ చేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏదైతే యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క సమస్య పరిష్కరించలేని నిరుద్యోగులు ఈరోజు రైతులు చేస్తే ఆయన ఉద్యోగం ఊడుతుందనే భయానికి మళ్ళీ మా నిరుద్యోగులను వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులు ఆలోచించుకోవాలి. మీ సమస్యలు ఏమున్నా మీ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తిట్టినా మా పైన కోపం పడ్డా కూడా అది తెలంగాణ మన బిడ్డలే. మన కన్ను మనకి ఏదైతే చిన్న ఇన్ఫెక్షన్ అయితే కన్నును పొడుచుకోం కదా, అది మనదే అని అనుకుంటాం. అదేవిధంగా బిడ్డలు తెలంగాణలో ఎవరు ఎటువంటి ఆలోచన ఉన్నా కానీ వాటి అన్నింటినీ స్వాగతించడానికి స్వీకరించడానికి కేవలం ఒక ఎమ్మెల్సీగా కాదు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ప్రతి సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే 15 రోజుల లోపల 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పక్షాన ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము చూపిస్తాం. అంటే ఈ రోజుల నుండి నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలంలోనే వాళ్ళు రోడ్డుపైకి ఎక్కి కాంగ్రెస్ పార్టీ పైన నిరసన చేయడం, దీన్ని ఎలా చూస్తారు? అంతేకాకుండా వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లో న్యాయపరమైన అవి లేకపోతే సాధ్యమయ్యేటే సాధ్యం కానీ అవి ఇప్పుడు మీరు మీడియా దాంట్లో ఉన్నప్పుడు అందులో నేను మీకే అడిగిన, ఇప్పుడు కొన్ని విషయాలు అడిగినప్పుడు ఎగ్జామ్స్ పెట్టన్నా పెట్టొద్దా మీరు స్పష్టత ఇచ్చి మీరు చెప్పండి. సరే మీరే మన తొలి వెలుగు లెజెండ్ మీరే చెప్పండి. మీరే పోయి ఒక పేపర్ పైన ఒక ప్రణాళిక తీసుకురండి.
ఎగ్జామ్స్ ఏ లోపల పెట్టాలని. ప్రెస్ మీట్ పెడతారు, ఒక నోటిఫికేషన్. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? 6 నెలలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు అని అంటారు. ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో పోస్ట్ పోన్ చేయమని అంటారు. దీనికి ఏం చెప్పాలి? దీనికి మీరే నాకు సమాధానం చెప్పాలి. ఏ రోజు ఏ టైంలో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మీరే చెప్పండి. చెప్తే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం, టీఎస్పీఎస్సీకి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. మీకు అదే చెప్తున్నా. అరే మేము ఉన్నదానికే మేము ఎగ్జామ్స్ అన్ని డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటి మేమున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని అంటున్నామో, జాబ్ క్యాలెండర్ని ప్రకటించినప్పుడు ఏ తేదీ ఏ వారం ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు స్పష్టత ఉన్నప్పుడు, మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా దాంతో బాధ ఏంది? ఇంకా దాని ఉన్న ప్రాబ్లం ఏంది? ఎగ్జామ్స్ నిర్వహించొద్దంటే అదన్నా చెప్పండి. ఎగ్జామ్స్ నిర్వహించొద్దంటే మీరు అన్నట్టు 2 నెలలు పోస్ట్ పోన్ అయితే దాని తర్వాత అప్పటివరకు విద్యా వాలంటీర్లను తీసుకొని, ఎందుకంటే 22 లక్షల మంది విద్యార్థులకి చదువునైతే ఆపలేము కదా. విద్యా వాలంటీర్లను తీసుకోవాలి, తీసుకుంటే 1 ఇయర్ వరకు తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ వరకు విద్యా వాలంటీర్లు ఉంటారు. మరి 8 నెలలు ఏదైతే సంబంధించి వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి ఆలస్యమైన దానికి ఓకే అని ఇప్పుడే మాట్లాడండి. మీరు మాట్లాడి ఓకే అంటే తెలియజేయండి, ముఖ్యమంత్రి గారికి అదే చెప్తా. మళ్ళీ ఆ రోజు మీరే మాట్లాడతారు, ఉద్యోగాలు పెట్టేసి ఉద్యోగాలు అయిపోయినాయి కానీ మీరు పోస్టింగ్స్ ఇస్తలేరని. కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ టెట్ పెట్టమని అడుగుతారు, అది అడగమని చెప్పి మీరు చెప్పండి. మళ్ళీ అదే స్టూడెంట్స్ తోటి మీరు మాట్లాడిపియండి. ఏ రోజుకి ఆ రోజు ఏ సమస్య ఉందో చూపించడం కాదన్న. వాస్తవానికి తెలంగాణ తెచ్చుకుంది మన ఉద్యోగాలు మనకు రానికి. ఆ దిశగా అందరం కలిసి ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించాలో ఆలోచించుకోవాలి తప్ప 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందని అంటే, డిఎస్సికి సంబంధించి ఏజ్ తగ్గలేదా, గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55ని రద్దు చేయలేదా, ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో ఉండి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉంటే అవన్నింటినీ తొలగించి 33,000 ఉద్యోగ పత్రాలు అందజేయలేదా, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కేసులు ఉన్నప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేసి కేసులు ఉన్న వాళ్ళకి 155 మందికి అడిషనల్గా ఏదైతే సంబంధించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదా, 317 దానిపైన దాంతోపాటు జియో 46 పైన ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాదా? కాంగ్రెస్ పార్టీకి చేసే ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనిపైన స్పందించింది? ఎందుకు ఈ సమస్యల్ని పరిష్కరించింది? ఇవన్నీ చేసే చిత్తశుద్ధి ఉంది. ఈరోజు కూడా ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నా. ఇదే 10 నెలల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కరింత ధైర్యంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ పైన మాట్లాడినట్టు చూపియండి. ఒక్కరిని చూపియండి. కనీసం ఒక్క నిరసన దీక్ష కాదన్న, ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం స్పందించింది చెప్పండి. ఆఖరికి వాళ్ళ మంత్రివర్గంలో నిరుద్యోగులను అమలుపని చేసుకొని బతకని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి పతితులు లెక్క బయటికి వచ్చి మాట్లాడుతారు. నిరుద్యోగులను ఏలైనా చేస్తూ అమలు పని చేసుకొని బతుకొని మాట్లాడారు. అసొంటి పార్టీ అసొంటి వ్యక్తులు ఈరోజు బయటికి వచ్చి మా పైన మాట్లాడేది. మా నిరుద్యోగుల సోదరులను రెచ్చగొట్టినా, మా యువకులను రెచ్చగొట్టినా వాళ్ళకి 100% స్పష్టత ఉంది. 100% వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళు కోరుకునేది వారికి ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ చిత్తశుద్ధితోటి మేము బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వం అన్న, భయపడాల్సిన అవసరం మాకు లేదు.